స కథం వృత్తః క్రూరకర్మ దశాననః. హనుమంతుడిని జాంబవంతుడు సంతోషమైనటువంటి మనస్సుతో ఆనందంగా ఉన్నటువంటి జాంబవంతుడు హనుమంతుడితో ఇలా మాట్లాడుతున్నాడు. ఓ హనుమ, నీవు లంకకి ఎలా వెళ్ళావు? లంకలో రాక్షసులు ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా చూశావు? రాక్షసుల మధ్యలో ఉన్నటువంటి సీతమ్మని నీవు ఎలా చూశావు? లంకా విషయాలు, నీ ప్రయాణం విషయాలు, అక్కడ ఏం జరిగినాయో అన్నీ మాకు చెప్పవయ్యా, మాకు వినాలని కుతూహలంగా ఉంది అని వానర సైన్యంలో పెద్దవాడైనటువంటి జాంబవంతుడు హనుమంతుడిని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు, కథం దృష్టా త్వయా దేవి కథం వా తత్ర వర్తతే తస్యాం వా స కథం వృత్తః క్రూరకర్మ దశాననః. తస్యాం వా స కథం వృత్తః క్రూర కర్మ దశాననః. సీతాదేవిని నీవు ఎలా చూశావు? ఆమె అక్కడ ఎలా ఉన్నది? లంకలో క్రూరమైనటువంటి పనులు చేసేటటువంటి రాక్షసులు రావణుడు ఆమె విషయం పట్ల ఎలా ప్రవర్తించారు? ఇది నువ్వు చూశావు కదా, మాకు చెప్పవయ్యా అని జాంబవంతుడు హనుమంతుడిని ప్రేమగా అడగటం జరుగుతోంది. తత్వతః సర్వమేతన్నః ప్రబ్రూహి త్వం మహాకపే శ్రుతార్థాశ్చింతయిష్యామో భూయః కార్య వినిశ్చయం. హనుమంతుడుని జరిగినట్లుగా కూలంకషంగా మాకు చెప్పవయ్యా, విషయాన్ని అంతటినీ మాకు తెలియపరచాలి అని మేము తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నాం, మాకు చెప్పవయ్యా ఓ హనుమ అని జాంబవంతుడు ప్రేమగా హనుమంతుడిని అడుగుతున్నాడు. తత్వతః సర్వమేతన్నః ప్రబ్రూహి త్వం మహాకపే శ్రుతార్థా చింతయిష్యామో భూయః కార్య వినిశ్చయం. నీవు వెళ్ళినటువంటి విధానం, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, సీతమ్మ ఏ స్థితిలో ఉన్నది, రావణుడు ఎలాంటి పరిస్థితుల్లో సీతాదేవితో ప్రవర్తిస్తున్నాడు, ఈ విషయాలన్నీ కనుక కూలంకషంగా నీవు మాకు చెబితే తరువాత చేయాల్సినటువంటి పనుల గురించి మనం ఆలోచించవచ్చు అని జాంబవంతుడు హనుమంతుడితో అన్నాడు. యస్యార్థస్తత్ర వక్తవ్యో గతైరస్మాభిరాత్మవాన్ రక్షితవ్యం చ యత్తత్ర తద్భవాన్ వ్యకరోతు నః. ఇందాక హనుమంతుడు చెప్పాడు, దృష్టి సీతా దృష్టేతి, సీతని నేను చూశానయ్యా అని సవినయంగా ఎప్పుడైతే అంగదుడికి దృష్టా సీతేతి విక్రాంతః వినయంతో చెప్తున్నాడు హనుమంతుడు, నేను సీతాదేవిని చూశాను అన్ని ఒక మాట అనటం చేత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షేమంగా ఉన్నదని తెలిసిపోయింది వాళ్ళకి. అయితే సీతాదేవి ఏ పరిస్థితుల్లో ఉన్నదో నీవు చెబితే మనం ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఆలోచన చేయాలో ఒక అవగాహన వస్తుంది అనేటటువంటి భావనలో జాంబవంతుడు హనుమంతుడితో చెప్తే హనుమంతుడు మొదలు పెడుతూ ఉన్నాడు చెప్పటం. యస్యార్థస్తత్ర వక్తవ్యో గతైరస్మాభిరాత్మవాన్ రక్షితవ్యం చ యత్తత్ర తద్భవాన్ వ్యకరోతు నః. మనం అక్కడికి వెళ్ళినటువంటి విషయాలు, అలాగే ఏ విషయాలు రహస్యంగా ఉన్నాయో, ఏ విషయాలు బహిర్గతంగా ఉన్నాయో బుద్ధివంతుడైనటువంటి నీవు స్పష్టంగా చెప్పు. ఎందుకంటే అది లంకాపట్టణం వైభవోపేతమైనటువంటిది కదా.
అందులో కనబడేటటువంటివి కొన్ని, కనబడకుండా నిగూఢంగా ఉన్న విషయాలు చెప్పేవి, నీవు చూసినవి, నీవు దర్శించినవి అన్నీ మాకు వివరంగా చెప్పవయ్యా అని జాంబవంతుడు అడుగుతున్నాడు. యశ్చార్థస్తత్ర వక్తవ్యో గతైరస్మాభిరాత్మవాన్ రక్షితవ్యం చ యత్తత్ర తద్భవాన్ యకరోతు నః. ఓ హనుమ, నీవు లంకలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిస్థితులు బహిర్గతం చేసేటటువంటివి, నిగూఢంగా దాచేటటువంటి విషయాలు, కొన్ని బయటికి చెప్పకుండా దాచుకొని జరగాల్సినటువంటి పనుల గురించి ఆలోచించే విధానంగా కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని బయటికి చెప్పుకొని చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయాలని మాకు కూలంకషంగా నువ్వు చెప్పాలి, ఎందుకంటే వెళ్ళి వచ్చిన వాడు నువ్వే గనక అని జాంబవంతుడు హనుమంతుడితో అన్నాడు. స నియుక్తస్తతస్తేన సంప్రహృష్టతనూరుహః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత. జాంబవంతుడు ఇలా అడగగానే హనుమంతుడి శరీరం గగురుపాటు చెంది తల వంచి సీతాదేవికి నమస్కరించి ఇలా పలికాడు. ఎప్పుడైతే జాంబవంతుడు అడిగాడో శరీరం అంతా గగురుపాటు పొందినటువంటి హనుమంతుడు సీతాదేవిని మనస్సులో స్మరించుకున్నాడు. సీతాదేవిని స్మరించుకొని నమస్కరించాట. నమస్కరించి చెప్పడం మొదలుపెట్టాడు. యశ్చార్థస్తత్ర వక్తవ్యో స నియుక్తస్తస్తేన స నియుక్తస్తతస్తేన సంప్రహృష్టతనూరుహః ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత. సీతాదేవిని మనస్సులో స్మరించినటువంటి శిరస్సు వంచి నమస్కరించుకున్నాడు. నమస్కరించి సీతాదేవి గురించినటువంటి కథ కదా ఇది ఇప్పుడు చెప్పేది. వెంటనే సీతాదేవిని మనస్సులో స్మరించుకుని ఆనందాన్ని పొంది చెప్పటం మొదలుపెట్టాడు. ప్రత్యక్షమేవ భవతాం మహేంద్రాగ్రాత్ ఖమాప్లుతః ఉదధేర్దక్షిణం పారం కాంక్షమాణః సమాహితః. దక్షిణ తీరాన్ని సముద్రం దక్షిణ తీరం నుండి సముద్రానికి ఉత్తరం వైపు వీళ్ళున్నారు. సముద్రానికి దక్షిణ దిక్కులో లంక ఉంది. దక్షిణ తీరానికి చేరాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో సావధాన చిత్తుడనైనటువంటి నేను మహేంద్ర పర్వతం నుండి ఆకాశంలోకి ఎగిరాను అని ఇక కథ చెప్పడం మొదలుపెట్టాడు హనుమంతుడు. ప్రత్యక్షమేవ భవతాం మహేంద్రాగ్రాత్ ఖమాప్లుతః ఉదధేర్దక్షిణం పారం కాంక్షమాణః సమాహితః.
ఉద్దేశ్యంతో ఎప్పుడైతే హనుమంతుడు అడిగాడో, చెప్పటం మొదలుపెట్టాడు, జాంబవంతుడు అడిగినటువంటి మాటకి సావధాన చిత్తుడైనటువంటి హనుమంతుడు, నేను మహేంద్ర పర్వతం పైకి ఎక్కి మహేంద్ర పర్వతం నుంచి దక్షిణ తీరానికి నేను వెళ్ళాలని నా శరీరాన్ని పెంచి ఒక్కసారిగా ఎగిరేనయ్యా నేను. అదంతా మీరు చూస్తూనే ఉన్నారు. గచ్చతశ్చ హితం గచ్చతశ్చ హిమే ఘోరం విఘ్నరూపమివా భవతు విఘ్నరూపమివా భవతు కాంచనం శిఖరం దివ్యం పశ్యామి సుమనోహరం. నేను బయలుదేరినటువంటి సమయంలో ఎన్నో విఘ్నాలు నాకు కంటికి కనపడ్డాయి, భయంకరమైనటువంటి విఘ్నాలు కనపడ్డాయి. నాకు ఒక దివ్యము సుందరమైనటువంటి బంగారు శిఖరం కూడా కనపడింది. సముద్రం పైనుండి ఇలా ప్రయాణానికి నేను బయలుదేరినప్పుడు మధ్యలో నా యొక్క ప్రయాణానికి ఆటంకం కలిగించేటటువంటి భయంకర విఘ్నాలు చాలా వచ్చాయి. మొదలుగా ఒక పర్వతం బయటికి వచ్చింది సముద్రంలో నుండి. బంగారు శిఖరాలు ఉన్నాయి, దానికి బంగారు వర్ణంలో ఉంది, బంగారు తేజస్సుతో వెలుగుతోంది. అటువంటి పర్వతం సముద్రంలో నుండి నాకు ఎదురొచ్చింది, నా ప్రయాణాన్ని ఆపాలి అని హనుమంతుడు చెప్పటం మొదలుపెట్టాడు. గశ్చతశ్చ హిమే ఘోరం. విఘ్నరూపమివా భవతు కాంచనం శిఖరం దివ్యం పశ్యామి సుమనోహరం. నేను ప్రయాణానికి బయలుదేరినప్పుడు ఎన్నో విఘ్నాలే ఏర్పడ్డాయ్యా. మొదలు ఒక దివ్యమైనటువంటిది, సుందరమైనటువంటిది, గంభీరమైనటువంటిది, బంగారు శిఖరం కలిగినటువంటిది ఒక పర్వతం కనపడింది నాకు. మొదలు స్థితం పంధానమావృత్య మేనే విఘ్నం చతం నగం ఉపసంగమ్యతం దివ్యం కాంచనం నగసత్తమం కృతా మే మనసా బుద్ధిర్భేతవ్యోయం మయేతి చ. ఆ పర్వతం నా యొక్క దారికి, నా పయనానికి అడ్డుగా నిలబడింది. ఒక విఘ్నంగా భావించా నేను. నా ప్రయాణాన్ని ఆపటానికి వచ్చినటువంటి పర్వతం అనుకున్నాను. బంగారం వర్ణంతో శ్రేష్టముగా కనపడేటటువంటి ఆ పర్వతం దగ్గరికి చేరా. దాన్ని బద్దలు కొట్టాలని నాకు మనస్సులో కలిగింది. ఎందుకంటే రామకార్యం మీద వెళుతున్నా కదా నేను. ఏమాత్రం తేడాగా అనిపించినా ఈ పర్వతాన్ని బద్దలు కొట్టి తునకలు చేసి పిండి పిండి చేసి నేను అవతలకు వెళదామని మనస్సులో అనుకున్నా. స్థితం పంధానమావృత్య మేనే విఘ్నం విఘ్నం చత్తం నగం ఉపసంగమ్యతం దివ్యం కాంచనం నగసత్తమం కృతా మే మనసా బుద్ధిర్భేతవ్యోయం మయేతి చ. అవసరమైతే ఈ బంగారు పర్వతాన్ని భేదించి ముక్కలు ముక్కలు చేసి దాటి వెళ్ళిపోదామనుకున్న మనస్సులో. కృతా మే మనసా బుద్ధిర్భేతవ్యో మయేతి చ. మనస్సులో అనుకున్నాడు హనుమంతుడు, పర్వతాన్ని బద్దలు కొట్టైనా వెళదామని.
ప్రహతం చ మయా తస్య లాంగూలేన మహాగిరేః శిఖరం సూర్య సంకాశం యశీర్యత సహస్రథా. నేను తోకతో కొట్టగా సూర్యుడి వంటి మహాపర్వత శిఖరం 1000 ముక్కలై బద్దలైపోయింది. హనుమంతుడిలా ఆకాశంలో పయనం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక బంగారు పర్వతం సముద్రం మధ్యలోంచి మొదలుగా విఘ్నం కలిగించడం కోసం వచ్చింది అని హనుమంతుడు ఆ పర్వతాన్ని చూసి అనుకున్నప్పుడు తోక చేత ముందు ఒక పర్వతం ఉన్నటువంటి ఒక గోపుర శిఖరంలాగా ఉన్నదాన్ని ఇలా కొట్టాట. కొట్టగానే ఆ శిఖరం 1000 ముక్కలైపోయి పొడి పొడి అయిపోయిందట, బద్దలైపోయిందట. వ్యవసాయం చతం బుద్ధ్వా స ఓవాచ మహాగిరిః పుత్రేతి మధురాం వాణీం మనః ప్రహ్లాదయన్నివ. మహాపర్వతం ఉద్యమం తెలుసుకొని, నా యొక్క ప్రయత్నాన్ని తెలుసుకుని నా మనస్సుకు ఆనందం కలిగించేటట్లుగా మధురమైన మాటలతో నాయన అని నన్ను పిలిచింది ఆ పర్వతం. నేను దాన్ని భేదిద్దామనేటటువంటి ఉద్దేశ్యంతో సిద్ధంగా ఉన్నటువంటి నేను తోకతో ముందు ఒక శిఖరాన్ని కొట్టగానే 1000 ముక్కలు కాగానే ఆ పర్వతంలోంచి ఒక శబ్దం వినపడింది. నాయన అని నన్ను ప్రేమగా మొదలుపెట్టింది మాట్లాడటం. ప్రహతంచ మయా తస్య లాంగూలేన మహాగిరేః శిఖరం సూర్య సంకాశం వ్యశీర్యత సహస్రథా. నేను దీన్ని నా తోకతో ఎప్పుడైతే ఒక సూర్యకాంతి కలిగినటువంటి ఒక పర్వత శిఖరాన్ని కొట్టగా 1000 ముక్కలైపోయిందో ఆ పర్వతం మాట్లాడటం మొదలుపెట్టేది నాతో. వ్యవసాయం చతం బుద్ధ్వా స హోవాచ మహాగిరిః మహాగిరిః పుత్రేతి మధురాం వాణీం మనః ప్రహ్లాదయన్నివ. నా మనస్సుకు ఆనందం కలిగించేటట్లుగా, నాకు సంతోషాన్ని కలిగించేటట్లుగా ప్రేమతో నాయన అని నన్ను పిలిచింది. మనః ప్రహ్లాదయన్నివ పుత్రేతి మధురాం వాణీం. నేను సముద్రాన్ని దాటి వేగంగా వెళదాము అని ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో నా ఎదురుగా వచ్చిన బంగారు వర్ణం కలిగినటువంటి ఒక పర్వతాన్ని నేను భేదిద్దాము అనే ప్రయత్నంలో ఆ పర్వతంలోంచి ఒక మంచి ప్రేమతో పుత్రేతి నాయన కుమార అన్నట్లుగా నన్ను పిలవటం మొదలుపెట్టింది ఆ పర్వతం. పితృవ్యం చాపి మాం విద్ధి సఖాయం మాతరిశ్వనః మైనాకమితి విఖ్యాతం నివసంతం మహోదధౌ. మహాసముద్రంలో నివసించేటటువంటి నేను వాయుదేవుడు స్నేహితుణ్ణి, నా పేరు మైనాకుడయ్యా. ఓ హనుమా, నీకు పినతండ్రి లాంటి వాడిని, చిన్న తండ్రి లాంటి వాడిని, పినతండ్రి లాంటి వాడిని, బాబాయి లాంటి వాడిని అని ఆ యొక్క మైనాక పర్వతం హనుమంతుడితో చెప్పింది. తొందరపడకయ్యా, నీకు ఏ అపకారము చేయటం కోసం నేను రాలేదు, నీకు క్షేమాన్ని కోరే వచ్చాను. పితృవ్యం చాపి మాం విద్ధి, నన్ను నీ చిన్నాన్నలాగా నువ్వు భావం చేయి. సఖాయం మాతృవిశ్వనః, నేను నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడికి స్నేహితుణ్ణి.
నా పేరు మైనాకుడు, నన్ను మైనాకుడు అంటారు. నేను మైనాకుడు అనే పేరుతో పేరు ప్రఖ్యాతి చెందా. నేను నివసంతం మహోదధౌ అని ఆ పర్వతం నాతో మాట్లాడింది. మొదలుగా పితృవ్యం చాపి మాం విద్ధి, సఖాయం మాతరిశ్వనః మైనాకమితి విఖ్యాతం. నివసంతం మహోదధౌ. నీకు పిరతండ్రి లాంటి వాడినయ్యా, బాధపడకు. నీకు ఏ అపకారం నా వైపు నుండి రాదు. మీ నాన్నగారికి నేను స్నేహితుణ్ణి. నా పేరు మైనాకుడు. నేను మైనాకుడు అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి పొందా అని ఆ పర్వతం నాతో మాట్లాడింది. పక్షవంతః పురా పుత్ర బభూవు పర్వతోత్తమాః చందతః పృథివీం చేరుర్బాధమానా సమంతతః. నాయన, పూర్వములో చాలా కాలం వెనక పర్వతాలన్నిటికి కూడా రెక్కలుండేవి. ఆ పర్వతం నాతో మాట్లాడుతుంది అని హనుమంతుడు వానరులందరికీ చెబుతున్నాడు. జాంబవంతుడు అడగ్గా ఆ మైనాకుడు అనేటటువంటి పర్వతం నాతో చెప్తోంది, పూర్వకాలంలో పర్వతాలన్నింటికి రెక్కలుండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోయేవి, ఎగిరిపోయి. ప్రాణాలు అనేక ప్రాణులకు, పశువులకి, పక్షులకి, మానవులకి, రకరకాల జీవులకి బాధ కలిగిస్తున్నాయి. సంచరించటం వల్ల మా భూమి మీద నివసించేటటువంటి వాడికి ఎన్నిటికో బాధ కలిగిస్తూ ఉన్నాయి అలా రెక్కలు ఉండటం వల్ల. పక్షవంతః పురాపుత్ర బభూవుః పర్వతోత్తమాః ఛందతః పృథివీం చేరుర్బాధమానాః సమంతతః. భూమి మీద అంతటను కూడా సంచరిస్తూ ఉన్నాయి. మహాపర్వతాలకు రెక్కలుండేవి, పెద్ద పెద్దగా ఉండేటటువంటి పర్వతాలకి. అవి అన్ని ప్రాణులకు కూడా బాధ కలిగిస్తూ భూమి మీద అంతటా సంచరిస్తూ ఉండేవి. ఈ పర్వతాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు లేచేవి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఉండేవి. ఆ పర్వతాల క్రింద భాగంలో ఎన్నో పశువులు, పక్షులు, మానవులు, రకరకాల మహర్షులు ఎంతోమంది ప్రాణాలు వదిలేస్తూ మరణిస్తూ ఉండేవాళ్ళు. కొంత సమాజానికి బాధ కలిగించే పరిస్థితి ఆ కాలంలో పర్వతాల వల్ల కలిగింది. శ్రుత్వా నగానాం చరితం మహేంద్రః పాకశాసనః చిచ్ఛేద భగవాన్ పక్షాన్ వజ్రేణేషాం సహస్రశః. దేవేంద్రుడు దగ్గరికి పర్వతాలన్నీ, పాకాసుర సంహారి అయినటువంటి భగవంతుడైనటువంటి దేవేంద్రుడయ్యా ఒకసారి. ఆ సమయంలో ఆ పర్వతాల చరిత్ర, వాటి విషయాలన్నీ తెలుసుకొని పర్వతాల వల్ల చాలా బాధపడుతున్నారు ఎందరో అని తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు రెక్కలను ముక్కలుగా ఎన్నో వేల పర్వతాలకు ఉన్నటువంటి రెక్కల్ని ఛేదించేశాడు. అటు ఇటు నరికి ముక్కలు చేసి పర్వతాలు ఎగరకుండా చేశాడు. ఎన్నో వేల పర్వతాలు. శ్రుత్వా నగానాం చరితం మహేంద్రః
పాకశాసనః చిచ్ఛేద భగవాన్ పక్షాన్ వజ్రేణైషాం సహస్రశః వజ్రాయుధం తీసుకున్నటువంటి దేవేంద్రుడు అనేక పర్వతాలకు ఉన్నటువంటి రెక్కల్ని ముక్కలు ముక్కలుగా ఛేదించి అవతల పడేశాడు. అహం తు మోక్షితస్తస్మాత్ తవ పిత్రా మహాత్మన మారుతేన తదా వత్స ప్రక్షిప్తోస్మి మహార్ణవే. ఓ వత్స, ఓ కుమారుడా, మైనాకుడు చెప్తున్నాడు హనుమంతుడితో, ఓ కుమారుడా, నీకు నేను పినతండ్రి లాంటి వాణ్ణి, నా మాటలు విశ్వసించు. మహాత్ముడైనటువంటి నీ తండ్రి ఉన్నాడే వాయుదేవుడు, నన్ను మహాసముద్రంలో పడేటట్టుగా ఎవరు నన్ను రక్షిస్తారా? దేవేంద్రుడి వజ్రాయుధం నుండి నా రెక్కలు విరిగిపోకుండా నన్ను ఎవరైనా రక్షించేవాడు ఉన్నారా అని వెతుకులాడేటటువంటి సమయంలో నీ తండ్రి వాయుదేవుడు నన్ను గాలి వేగంగా వీచిన పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. నన్ను రక్షించాడు నీ తండ్రి. మహేంద్రుని బారి నుండి రక్షించిన వాడు నీ తండ్రి. నీ తండ్రికి నేను స్నేహితుణ్ణి, ఎప్పటికీ కూడా కృతజ్ఞుణ్ణయ్యా. ఆ కృతజ్ఞత వలన ఈరోజు నేను నిన్ను చూడటం కోసం వచ్చా అని మైనాకుడు హనుమంతుడితో అన్నట్ట. అహం తు మోక్షితస్తస్మాత్ తవ పిత్రా మహాత్మనా మారుతేన తదా వత్స ప్రక్షిప్తోస్మి మహార్ణవే. మీ తండ్రి గారి వల్ల నేను రక్షింపబడ్డానయా, ఈ సముద్రంలో దాక్కున్నా. దేవేంద్రుడు నా జోలు రాలేదప్పటి నుండి. రామస్య చ మయా సామ్యే వర్తితవ్యమరిందమ రామో ధర్మభృతాం శ్రేష్ఠో మహేంద్ర సమవిక్రమః. ఓ హనుమంతుడా, ఓ మహావీరుడా, నేను రాముడికి సహాయం చేయాలి అని అనుకుంటున్నా. మహేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రాముడు ధర్మం బాగా తెలిసినవాడు, ధర్మాన్ని రక్షించటంలో చాలా గొప్పవాడయ్యా శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడికి కష్టం వచ్చిందని నాకు తెలిసింది. అటువంటి శ్రీరాముడికి నేను సహాయం చేద్దామని అనుకుంటున్నాను. రామస్య చ మయా సాహ్యే వర్తితవ్యమరిందమ రామో ధర్మభృతాం శ్రేష్ఠో మహేంద్ర సమవిక్రమః. శత్రు సంహారకుడైనటువంటి ఓ హనుమ, నేను రాముడికి సహాయం చేయాలి అని మనస్సులో కుతూహలపడుతున్నాను. మహేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు శ్రీరాముడు, ధర్మం బాగా తెలిసినవాడు. రామో ధర్మభృతాం శ్రేష్ఠో, ధర్మం బాగా తెలిసినవాడు, ధర్మాన్ని బాగా పోషించేవాడు, ధర్మాన్ని బాగా రక్షించేవాడు. అటువంటి రాముడికి సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను. ఏతశ్రుత్వా వచస్థస్య మైనాకస్య మహాత్మనః కార్యమావేద్యతు గిరేరుద్యతం చ మనో మమ
తేన చాహమనుజ్ఞాతో మైనాకేన మహాత్మనా. మైనాకుడు మాటలు విన్నా నేను. ఎప్పుడు వెళదామా అని ఎదురు చూస్తున్నా. ఏదైనా తేడా ఉంటే పర్వతాన్ని బద్దలు కొట్టైనా వెళదామని అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో నా తండ్రి గారైనటువంటి వాయుదేవుడికి స్నేహితుడని చెప్పాడు. శ్రీరాముడికి సహాయం చేయాలి అని అనుకుంటున్నానని మరీ చెప్పాడు. ప్రయాణానికి ఉద్యుక్తుడై ఉన్నా నేను. తొందరగా ఉంది, ఎప్పుడు వెళదామా, సముద్రం దాటి లంకలో ప్రవేశిద్దామా అని నేను ఆతృతతో ఉన్నా. మైనాకుడు కూడా నాకు అలాగే అనుగ్రహించాడు. ఎక్కువసేపు నన్ను ఆపలేదు, నా యొక్క కార్యాన్ని విఘ్నం కలిగించలేదు, నాకు ఇబ్బంది కలిగించే మాటలు మాట్లాడలేదు, నన్ను త్వరగా వెళ్ళేటట్టుగా ప్రోత్సహించాడు అని హనుమంతుడు వానరుడు చెప్తున్నాడు. ఏతశ్రుత్వా వచస్తస్య మైనాకస్య మహాత్మనః కార్యమావేద్య కార్యమేమావేద్యతు గిరేరుద్యతం రుద్యతం చ మనో మమ తేన చాహమనుజ్ఞాతో మైనాకేన మహాత్మనా. నాకు ఎటువంటి ఆటంకం కలిగించలేదు మైనాకుడు, నన్ను త్వరగా వెళ్ళేటట్టుగానే ప్రోత్సహించాడు. స చాప్యంతర్హితః శైలో మానుషేణ వపుష్మత శరీరేణ మహాశైలః శైలేన చ మహాదధౌ. పర్వతాలలో గొప్పదైనటువంటి మైనాక పర్వతం మనుష్య రూపంలో అంతర్ధానం చెందింది. నాతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఏ పర్వతం అయితే ఉందో అది మనుష్య రూపంలోకి వచ్చింది. వచ్చి పర్వత రూపాన్ని ధరించినటువంటి ఏ మైనాకుడైతే ఉన్నాడో మనుష్య రూపం ధరించి వచ్చాడు. సముద్రంలో ఎప్పుడైతే నాతో మాట్లాడి నీ కార్యానికి ఏ విఘ్నం నా ద్వారా కలిగించదని మాట్లాడి మనుష్య రూపాన్ని ధరించి మళ్ళీ సముద్రంలోకి మునిగిపోయింది. ఉత్తమం జవమాస్థాయ శేషం పంధానమాస్థితః తతోహం సుచిరం కాలం వేగేనాభ్యాగమం పథి. నేను వెంటనే వేగాన్ని పెంచా. మిగిలినటువంటి మార్గాన్ని కూడా నేను బయలుదేరి వెళ్ళాలని మార్గంలో ప్రయాణం చేసే విధంగా శరీరాన్ని పెంచుకుంటూ వేగాన్ని కూడా పెంచుకుని మైనాక పర్వతం దాటి ఇక ముందుకు బయలుదేరి వెళ్ళా. తతః పశ్యామ్యహం దేవీం స్వరసాం నాగమాతరం సముద్ర మధ్యే సా దేవి వచనం మమ భాషత. మైనాక పర్వతాన్ని దాటగానే నా ముందు నాగమాత అయినటువంటి సురసాదేవి నా ముందు కనపడింది. సురసాదేవిని చూశా నేను. ఆమె నాతో ఇట్లా మాట్లాడింది. నేను లంకలోకి వెళ్ళేటప్పుడు అన్ని విఘ్నాలే నాకు అని హనుమంతుడు చెప్పుకుంటున్నాడు. మొదలుగా మైనాకుడు వచ్చి నా యొక్క ప్రయాణాన్ని ధ్వంసం చేసి నా ప్రయాణాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నాడేమో అనుకున్నా. కానీ నా తండ్రికి స్నేహితుడని చెప్పాడు. రామకార్యానికి సహాయం చేయడానికి వచ్చానన్నాడు. మనుష్య రూపాన్ని ధరించి వెళ్ళిపోయాడు మైనాకుడు. కొంత దూరం వెళ్ళగానే నాగదేవత అయినటువంటి స్వరసాదేవి వచ్చింది. ఆమె నాతో ఇలా మాట్లాడినప్పుడు మమ భక్షః ప్రతిస్థస్త్వా మమర్హైర్హరి సత్తమ అతస్త్వాం భక్షయిష్యామి విహితత్వం చిరస్య మే. ఓ వానరుడా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా పంపించారు. నిన్ను ఆహారంగా తీసుకోమన్నారు దేవతలు నన్ను. అందువలన నిన్ను భక్షిద్దామని నేను వచ్చా. నీవు చాలా కాలానికి నాకు దొరికావు ఆహారంగా అని ఆ సురస నాతో మాట్లాడింది. పెద్దగా నోరు తెరిచి మరీ మాట్లాడింది. ఏవముక్తః సురసయా ప్రాంజలి ప్రణతస్థితః వివర్ణవదనో భూత్వా
వాక్యం చేదముదీరయం. సురస మాటలన్నీ విన్నా నేను. నాకు ఆహారంగా నువ్వు రావాలి అని అన్నది ఆమె. నేను 2 చేతులు కట్టించి నమస్కరించి నిలబడ్డా. సముద్రం పై భాగంలో నిలబడ్డా. భయం చేత పాలిపోయిన ముఖంతో నేను ఇలా పలిక. ఎందుకంటే రామకార్యం ఆగిపోతుంది, ప్రయాణం ఆగిపోయింది అనేటటువంటి బాధతో, పాలిపోయినటువంటి ముఖంతో, నేను దిగులుతో ఆమెతో మాట్లాడా ఇలా. రామో దాశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్ర సీతాయా చ పరంతపః. దశరథులకు నేను నమస్కరించి నమస్కారంతో రామకథంతా కూడా సురసకి చెప్పా. దశరథుడు కుమారుడైనటువంటి శ్రీరాముడు, లక్ష్మీ సంపన్నుడు, శత్రు సంహారకుడైనటువంటి శ్రీరాముడు, అలాగే ఆయన సోదరుడైనటువంటి లక్ష్మణుడు, రాముడు తన భార్య అయినటువంటి సీతతో కలిసి దండకారణ్యానికి వచ్చారమ్మా. తస్య సీతా హృతా భార్య రావణేన దురాత్మన తస్యాహ సకాశం దూతోహం గమిష్యే రామశాసనాత్. సురసతో హనుమంతుడు చెప్తున్నాడు. తన ప్రయాణంలో మధ్యలో నిలబడి మరి ఇదంతా క్లుప్త కాలంలో జరిగిన సందర్భం. దుష్టబుద్ధి అయినటువంటి రావణుడు రాముడి భార్య అయినటువంటి సీతను అపహరించి తీసుకెళ్ళిపోయాడు. నేను రాముడి మాట ప్రకారం, రాముడి ఆజ్ఞ ప్రకారం ఆమె వద్దకు బయలుదేరా దూతగా ఆమెను వెతకాలి అని. ఇది రాముడి ఆజ్ఞ అన్నాడు. కర్తుమర్హసి రామస్య సాహాయం విషయే సతి అథవా మైథిలీం దృష్ట్వా రామం చాకృష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోతు మే. ఓ సురస, నాగదేవత, నేను రామకార్యమే వెళుతున్నా. నేను రాముడి మాట ప్రకారం వెళుతున్నా, రాముడికి సహాయం చేయాలని వెళుతున్నా. లేదా నేను సీతను శ్రమ పడకుండా పనులు చేయు రాముడిని చూసి సీతాదేవిని నేను చూసిన తర్వాత నేను నీకు ఆహారంగా లభిస్తా, నీ ముఖంలో ప్రవేశిస్తా. నీకు ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తున్నా, నువ్వు ఆహారంగా నన్ను కోరుకున్నావు కదా, దేవతలు నీకు నన్ను ఆహారంగా ఇచ్చారని నువ్వు చెప్పావు. నీకు నేను ఆహారంగా లభిస్తా. ఇప్పుడు రామకార్యం మీద వెళుతున్నా, సీతను చూసి రాముడికి చెప్పి నీకు వచ్చి ఆహారంగా లభిస్తా నేను అని హనుమంతుడు సురసతో చెప్తాడు. రాముణ్ణి సీతాదేవి గురించి వెళుతున్నటువంటి నేను సీత గురించినటువంటి విషయాలన్నీ తెలుసుకొని మరలా వచ్చి రాముడికి చెప్పి అప్పుడు నీకు ఆహారంగా లభిస్తానని హనుమంతుడు సురసతో అన్నాడు. ఏవ ముక్తా మయా సాతు సురసా కమరూపిణి అబ్రవీన్నాతి వర్తేత కచ్చిదేశవరో మమ. అనేక రూపాలు ధరించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటిది సురస. ఆ మాటలు హనుమంతుడు మాటలు విన్నదాన్ని విని నన్నెవ్వడూ దాటిపోలేడు, నా మాట ఎవడూ దవదాటలేడు, నన్నెవడూ దాటిపోలేడు, అది నాకున్న వరము అని పెద్దగా నోరు తెచ్చి అలిచిందట సురస హనుమంతుడు. ఏవముక్త సురసయ దశయోజనమాయతః తతోద్దగుణ విస్తారో బభూవాహం క్షణేన తు. 10 యోజనాలు పొడవున్నటువంటి నేను సురస మాటలు విని క్షణకాలంలో 15 యోజనాలు విస్తీర్ణంగా నా శరీరాన్ని పెంచేసే ఒకసారిగా. ఎందుకంటే ఆమెతో మాట్లాడుతూ కూర్చుంటే సమయం అంతా అయిపోతుంది, కాలం గడిచిపోతుంది, ఆమె బాగా ముచ్చట చెబుతూనే ఉంది అని చెప్పేసి హనుమంతుడు 15 యోజనాలు పెంచాట. మత్ ప్రమాణానురూపంచ వ్యాధితంచ ముఖం తయ తద్దృష్ట్వా వ్యాధితం చాస్యం హ్రస్వం హ్యకరవం వపుః తస్మిన్ ముహూర్తే చ పునర్బభూవాంగుష్టమత్రకః. నేను ఆమె శరీరాన్ని చూసి 15 యోజనాలు శరీరంగా పెంచాను ఆ శరీరాన్ని. ఆమె కూడా పెంచింది. వెంటనే నేను మళ్ళీ నా శరీరాన్ని బొటనవేలంత సైజులోకి, అంత పరిమాణంలోకి, బొటనవేలంత ప్రమాణంగా కలవాణ్ణై నేను చిన్నవాణ్ణై ఆమె నోటిలోకి ప్రవేశించా. అభిపత్యాసు తద్వక్త్రం నిర్గతోహం తతక్షణ అబ్రవీత్ సురసా దేవి శ్వేన రూపేణ మాం పునః. నేను వెంటనే ఆమె ముఖంలోకి ప్రవేశించ చిన్న రూపం ధరించి
నిజస్వరూపం ధరించి నాతో మాట్లాడింది వెంటనే అర్థసిద్ధే హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయ సమానయ చ వైదేహీం రాఘవేణ మహాత్మన సుఖీ భవ మహాబాహో ప్రీతాస్మి తవ వానరా. ఓ సౌమ్యుడా, ఓ వీరుడా, ఓ వానర శ్రేష్ఠుడా, కార్యసిద్ధి కొరకై సుఖంగా వెళ్ళిరా, నీకు జయం కలుగుతుంది. సీతను మహాత్ముడైనటువంటి రాముడి దగ్గరికి చేర్చు. మహాబాహు అయినటువంటి ఓ వానరుడా, సుఖంగా ఉండు, నీకు జయం కలుగుతుంది. నీ విషయంలో అంతా సంతోషమే లభిస్తుందయ్యా అని నన్ను ఆశీర్వదించింది ఆ సురస. తతోహం సాధు సాత్వికి సర్వభూతై ప్రశంసిత తతోంతరిక్షం విపులం కృతోహం గరుడో యథా. అప్పుడు నేను సకల ప్రాణులన్నీ కూడా నన్ను బాగు అని ప్రశంసించాయి, నన్ను బాగా పొగిడాయి. ఆకాశంలో సురస దగ్గర నాకు జరిగినటువంటి సందర్భాన్ని చూసినటువంటి ఆకాశంలో సంచరించేటటువంటి ఎన్నో ప్రాణులు భూతాలన్నీ కూడా నన్ను ప్రశంసించాయి. ఆ తర్వాత నేను గరుత్మంతుడిలాగా విశాలంగా నేను అక్కడ నుండి సురసం దాటి వెళ్ళిపోయా. ఛాయా మే నిగృహీతాచ నచ పశ్యామి కించన సోహం విహత వేగస్తు దిశో దశ విలోకయన్ నకించిత్ తత్ర పశ్యామి ఏన మే పహృతా గతి. ఇంతలో నా నీడని ఎవరో లాగుతున్నట్టుగా, నన్ను వెనక్కి గుంజుతున్నట్టుగా నాకు అనిపించింది. నాకు ఏదీ కనబడలేదు. వెనక్కి చూస్తే ఎవరూ కనబడటంలా, కానీ నా యొక్క ప్రయాణాన్ని వెనక్కి వెళుతున్నా, నేను ముందుకి వాయువేగంతో వెళుతున్నా, నన్ను ఎవరో వెనక్కి గుంజుతున్నట్టుగా అనపడింది. కానీ వెనక్కి చూస్తే ఎవరూ కనబడలేదు. నా వేగం తగ్గిపోయింది. నేను 10 దిక్కులా చూసా, ఎవరు నా యొక్క ప్రయాణాన్ని ఆపింది అని, కానీ ఎవరూ కనపడల. నా గమనానికి అడ్డగించింది ఎవరో నాకు తెలియటం లేదు. తతో మే బుద్ధిరుత్పన్న కిం నామ గమనే మమ ఈదృశో విఘ్న ఉత్పన్నో రూపం యత్ర న దృశ్యతే. నాకు ఏ రూపము కనపడలా, ఎవరూ కనపడలా, కానీ నా యొక్క వేగాన్ని, నా యొక్క గమనాన్ని మాత్రం ఆపారు ఎవరో. నాకు ఆలోచన కలిగిందప్పుడు. అధోభాగేన మే దృష్టి శోచతా పతితామయ తతో ద్రాక్షమహం భీమాం రాక్షసీం సలిలేశయాం. నేను ఆలోచించి కిందకు చూశా, సముద్రంలోకి చూస్తే నీటిలో శయనించి ఉన్న భయంకరురాలైనటువంటి ఒక రాక్షస కనపడింది నాకు నీళ్లలో. ప్రహస్య చ మహానాదముక్తోహం భీమయా తయా అవస్థితమ సంభ్రాంతమిదం వాక్యమశోభనం. నీళ్లలో ఉన్నది ఆ రాక్షసి భయంకరమైనటువంటి రూపాన్ని ధరించి నీటిలో శయనించి పడుకొని ఉన్నది. నేను పైన ఎదుగుతూ ఉన్నా, ఎవరు నన్ను ఆపుతున్నారా అని కిందగా చూస్తే కింద కనబడుతోంది ఆ రాక్షసి. భయంకరంగా ఉంది, వికటాట్టహాసం చేస్తూ నవ్వుతోంది, నాతో నిశ్చింతగా మాట్లాడుతుంది. ఏమాత్రము ఏమరపాటు లేకుండా, భయము లేకుండా నాతో మాట్లాడుతుంది. ఈ అనేక విషయాలు, రకరకాలు కలిగినటువంటి చెడ్డ మాటలు నాతో పలికింది. క్వాసి గంతా మహాకాయ క్షుదితాయ మమేప్సిత పక్ష ప్రేణయ మే దేహం చిరమారవర్జితం. ఓ పెద్ద శరీరం కలిగినటువంటి వానరుడా, ఎక్కడికి వెళుతున్నావు? ఆకలిగా ఉంది నాకు. నా శరీరం చాలా కాలం నుండి ఆహారం లేకుండా ఉన్నది సముద్రంలో. నాకు ఇష్టమైన ఆహారంగా నువ్వు కనపడుతున్నావు. నీ దేహాన్ని నాకు ఆహారంగా సమర్పణ చేయి, తృప్తి కలిగించు నాకు అని ఆ రాక్షసి, నీటిలో ఉన్నటువంటి రాక్షసి నాతో పలికింది. బాఢమిత్యేవ తాం వాణి ప్రత్యగృహ్ణామహం తతః హాస్య ప్రమాణాదధికం తస్యాః కాయమపూరయం. అట్లాగే చేస్తా, తప్పక చేస్తా అని ఆమెతోని మాట్లాడా, అంగీకరించా. దేహాన్ని ముఖము ప్రయాణం కంటే అధికముగా ఉండేట్లు పెంచా. ఆమె శరీరం, ఆమె ముఖం ఎంత ఉందో అంతకన్నా నా శరీరాన్ని పెంచా. నేను కూడా సరే అన్నాను అని నా శరీరాన్ని పెంచా. తస్యాస్యం మహద్భీమం వర్ధతే మభక్షణి నచ మాం సాధు బబుధే మమ వా వికృతం కృతం.
నన్ను భక్షించడానికి అంటే నన్ను వధించి నన్ను తినటానికి పెద్దగా తను కూడా నోరు తెరిచింది, ముఖం పెంచింది పెద్దగా. ఆమె నన్ను కూర్చుగాని నేను చేయవలసినటువంటి వికారమైనటువంటి పనిని కూర్చి కానీ ఆమెకి తెలియదు. ఆమెను చంపే ఉపాయాన్ని గురించి ఎట్లానా అని నేను ఆలోచిస్తున్నా. తతోహం విపులం రూపం సంక్షిప్య నిమిషాంతరాత్ తస్యా హృదయమాదాయ ప్రపతామి నభస్థలం. ఆమెను ఎలా ఎదుర్కోవాలి, ఆమెను ఎలా ప్రాణాలు తీయాలి, ఎలా వధించాలి అని నాకు అర్థం కావట్లా. అలాంటి సందిగ్ధతలో ఉన్న నేను మరుక్షణంలోనే విశాలమైనటువంటి నా రూపాన్ని మళ్ళీ చిన్నది చేసి ఆమె నోటిలోకి ప్రవేశించి గుండెకాయను తుంచి ముక్కలు ముక్కలుగా పిండేసి ఆ లోపలికి వెళ్ళి గుండెకాయను తుంచి మళ్ళీ బయటకు వచ్చి ఆకాశంలోకి ఎగిరా. ఆమె నోరునింత పెద్దగా చాచినప్పుడు నేను చిన్న రూపాన్ని ధరించి సురస నోటిలోకి నేను వెళ్ళి వెంటనే బయటికి వచ్చి నేను ఆమె గుండెకాయని పిండి ఆకాశంలోకి నేను మళ్ళీ కూడా ఎగరటం జరిగింది. సా విసృష్టభుజా భీమా పపాత లవణం ఫసి మయా పర్వత సంకాశ నివృత్త హృదయా సతీ. సముద్రంలో పడిపోయింది ఆ రాక్షసు. ఆమె హృదయం ఛేదించటం వల్ల ఆమె ఏమీ చేయలేక చేతులు ఇట్లా పొడవుగా చాచి పెద్ద పెద్దగా అరుస్తూ చేతులుపుతూ ఆ సముద్రంలో పడిపోయింది. శృణోమి ఖతత ఖగతానాంచ సిద్ధానాంచారణైః సహ రాక్షసీ సింహికా భీమా క్షిప్రం హనుమతాహత. అక్కడ ఆ సమయంలో ఆకాశంలో ఎంతోమంది సిద్ధులు చారణులు హనుమంతుని చుట్టూ గుమ్మిగూడారట. భయంకరమైనటువంటి సింహిక అనేటటువంటి రాక్షసుని చంపేశావు, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా అని వారు కీర్తించడం మొదలుపెట్టారట. తాం హత్వా పునరేవాహం కృత్యమాత్యయకం స్మరం గత్వా చ మహదధ్వానం పశ్యామి నగమండితం దక్షిణం తీరముదధేర్ లంకా యత్ర చ సా పురీ. నేను సింహిక అనేటటువంటి రాక్షసిని చంపి తొందరగా చేయదగినటువంటి కార్యాన్ని గురించి నా మనస్సులో తొందర బయలుదేరింది. చాలా దూరం ప్రయాణం చేసేప్పటికే వృక్షాలతో అలంకరింపబడి ఉన్నటువంటి ఏ లంకా పట్టణం అయితే ఉన్నదో ఆ లంకా పట్టణం సముద్ర తీరానికి చిన్నగా దిగాక అస్తం దినకరే యాతే రక్షసాం నిలయం పురం ప్రవిష్టోహమభిజ్ఞాతో రక్షోభిర్భీమ విక్రమై. నేను బయలుదేరినప్పుడు సూర్యుడున్నాడు. నేను ఆ లంకా పట్టణం దగ్గర దిగినప్పుడు సూర్యుడు అస్తమించాడు, చీకటి పడి. భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రాక్షసులకు నేను కనబడకుండా జాగ్రత్త పడి రాక్షసులకు నివాస స్థానమైనటువంటి లంకా పట్టణంలోకి నేను ప్రవేశించాను అని హనుమంతుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఏవమేతత్పురావృత్తమాఖ్యాంతం భద్రమస్తు వః ద్రవ్యాహరత విశ్రద్ధో బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః